దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరు ఉదయం లేవంగానే ప్రార్థన చేశారని, వాక్యము చదివారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. దేవాది దేవుడు ఇచ్చినటువంటి దినములో మీ మొదటి గడియను దేవునితో ప్రారంభం చేస్తే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే దయ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, శాంత గుణము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము మొరపెడితే మన ప్రార్థనను వినే దేవుడుగా వింటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. నీవు మొరపెడితే నేను వింటాను. ఈరోజు మనుషులు మన యొక్క కష్టాన్ని వినలేకపోవచ్చు, వారికి సమయం లేకపోవచ్చేమో, కానీ మన దేవుడు మన బాధను వినే దేవుడు, మన కష్టాన్ని చూచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన విని వారికి సహాయం చేసినట్లుగా మనము చూస్తాం. దేవుని బిడ్డలారా, నిజముగా మొరపెడితే మనకు సమీపముగా ఉండే దేవుడుగా నుంచి ఉన్నాడు. దేవాది దేవుడు మనకు ఈ యొక్క 40 దినాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ శిలువ ధ్యానాలు, లెంట్ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ 40 దినాలలో ఎన్నో విన్నపాలు దేవుని దగ్గర పెట్టి ఉన్నారు. ఎన్నో కార్యాలు జరగాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. ఎన్నో పరిస్థితులలో మీరు దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజు కూడా ఉపవాసం ఉండి దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నారు. మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ 40 దినాలలో ఏ విన్నపాలైతే మీరు దేవుని సన్నిధానంలో పెట్టి ఉన్నారో, ఈ 40 దినాలు ఏ ఆలోచనతో అయితే దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారో, ఈ 40 దినాలు ఏ యొక్క ఉద్దేశముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుడు ఆ పరిస్థితులను చూచి మీకు జవాబు ఇవ్వాలని, మనందరికీ జవాబు అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు. మనం మొరపెట్టగా మన ప్రార్థనలు వినే దేవుడు. అన్న ఒక రోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆమె యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. ఎబ్బేచు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. తన కష్టాన్ని, బాధను చెప్పుకున్నాడు, తన ఆశను చెప్పుకున్నాడు. దేవుడు అతని ప్రార్థనను విన్నాడు, జవాబు దయచేశాడు. ఈరోజు ఏ ప్రార్థన వినపమైతే దేవుని సన్నిధానంలో పెట్టి ఉన్నావో, ఏదైతే అడుగుతూ ఉన్నావో, ఇది జరిగితే బాగున్ను అని అనుకుంటూ ఉన్నారు కదా, ఆ కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు, జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు, అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి మన ప్రార్థనలకు జవాబు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచారు నాయన. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని, ఈ 40 దినాలు ఈ మండల కాలంలో ఏ విన్నపం అయితే మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాన్ని జరిగించి గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.